నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. యోహాను సువార్త 16వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 4వ వచనము. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పితినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటుంది కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. హల్లెలూయా. నేను కనెక్టెడ్ గా ఇంకొక మాట కూడా చదువుకుందాం. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయం 43వ వచనం ఒకసారి చదువుదాం. 43. యోహాను సువార్త 8:43. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. చాలు. ఇప్పుడు చూడండి, 16లో చెప్తున్న ఈ మాటను జాగ్రత్తగా చూద్దాం. ఇవి జరుగు కాలం వచ్చినప్పుడు. ఏవి జరుగు కాలం? మనం చదువుకున్నాం. మీరు అభ్యంతర పడకూడదని చెప్పి ఈ మాటలు మీతో చెప్తున్నా. ఈ మాటలు, మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేస్తారు, మిమ్మల్ని చంపు ప్రతివాడు కూడా తను దేవునికే సేవ చేస్తున్నాను అనుకుంటూ నిన్ను చంపుతారు, మిమ్మల్ని చంపుతారు. ఆ కాలం వస్తుంది అని చెప్పారు. అంటే అందరూ దేవుని సేవలోనే ఉన్నాను అనుకుంటారు, బట్ దేవుని దృష్టిలో నుంచి, అర్థం దేవుని లెన్స్ లో నుంచి గనక చూస్తే అప్పుడు నిజముగా దేవుని కొరకు సేవ చేస్తున్న వాళ్ళు ఉంటారు. లోకము కొరకు స్నేహం చేస్తూ, లోకము కొరకు అని నిలబడుతూ దేవుని పేరట సేవ చేస్తున్న వారు ఉంటారు. రెండు తెగల వారు ఉంటారు. ఈ కాంటెక్స్ట్ లో మనం ఇలా ఆలోచన చేస్తే ఇంకా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. అందరూ అపోస్తులే, కానీ అంటే అపోస్తులని చెప్తున్న వాళ్ళే కనిపిస్తారు, కానీ నిజముగా దేవుని నుండి పంపబడిన వారు, దేవుని యొద్ద నుండి పంపబడిన వారు అపోస్తులుగా నిజముగా ఉండిన వారు ఉంటారు. దేవుని యొద్ద నుండి పంపబడినను లేదా పంపబడకపోయినను అయితే దారిలో తొలగిపోయిన వారైనా అయి ఉండాలి, లేదా వాళ్ళ సోర్స్ ఆఫ్ సెండింగ్ అంటే పంపించేటప్పుడే వాళ్ళ సోర్స్ దేవుడు కాదు, సత్య విషయమే వాళ్ళు వచ్చిన వారు కాదు, అసత్యం నుంచి వచ్చిన వారైనా అయి ఉండాలి. సో ఒకటి అపోస్తులు అయి ఉండాలి, రెండు అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకుంటున్న వారై ఉంటారు. ఇలా యూదులు అని తీసుకోండి, యూదులు నిజంగా యూదులైన వారు ఉంటారు, యూదులు అని చెప్పుకుంటూ యూదులు కాని వారు ఉంటారు. దేవుని నామమే పెట్టుకుని ఉంటారండి, కానీ ఆయన కొరకు మాత్రం జీవించరు. వీళ్ళ సోర్స్ వేరు, అంటే వీళ్ళ ఆరిజిన్ వేరు. అండ్ వీరు ఇప్పుడు చూడండి, 2 కింగ్డమ్స్ ఉన్నాయి కదా మనకి. దేవుని రాజ్యము ఉంది, అపవాది రాజ్యము ఉంది కదా. ఈ ఎవరి కొరకు పని చేస్తున్నారు అని చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది మీరు ఏ రాజ్యం నుండి వచ్చారు అని. ఒక మాట చెప్పిన, బబులోనులోనే ఉన్నారు కదా దానియేలు, మిగిలిన వాళ్ళు. దానియేలు దృష్టి మొత్తం బబులోన్ మీద ఉండేనా, యెరూషలేం మీద ఉండేనా? చెప్పాలి. మ్యూట్స్ తీసి యెరూషలేము ఉండింది. ఎప్పుడు తన మనస్సు దేని మీద ఉండేది? యెరూషలేము మీద ఉండేది. అందుకని యెరూషలేము తట్టు కిటికీ తీసి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. సో ఎప్పుడు తన మనస్సు మాత్రం యెరూషలేము మీద ఉండేది. ఇది సాధ్యమేనండి, అలా ఉండడం కూడా సాధ్యమే. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎందుకు చంపు ప్రతివాడు నేను దేవునికే సేవ చేస్తున్నాను అనుకుని చంపుతారు అంటే, వారు సత్య విషయమైన రాకలో లేరు. వారు లేదా ఒక లెవెల్
లెవెల్లో ఆగిపోయి ఉంటారండి. జాగ్రత్తగా వినండి, ఒక లెవెల్లో ఆగిపోయి ఉంటారు. ఇక ఫర్దర్ ప్రత్యక్షతలు గాని, ఇక ఫర్దర్ గా వెళ్ళడం గాని, ఎదుగుదల గాని ఉండదు. సో అక్కడ అలా ఆ స్టాగ్నేషన్ వల్ల కావచ్చు, లేదా వారు పొందుకున్న అధికమైన జ్ఞానం కావచ్చు, వారి కాళ్ళు వారికి అడ్డం పడుతూ ఉంటుంది. ఇప్పుడు 2 కాళ్ళు ఎందుకు ఇవ్వబడ్డాయి? ముందుకు పరుగులు పెట్టడానికి కదా. కానీ వాళ్ళ జ్ఞానం వాళ్ళు ముందుకు పరిగెట్టకుండా ఆపేస్తూ ఉంటుంది. వారి వివేచన వారు ముందుకు పరుగులు పెట్టకుండా ఆపుతూ ఉంటుంది. ఇది ఒక డేంజర్ జోన్. సో ఇటువంటి జోన్ లో ఆగిపోయిన వారు చేస్తున్న ముఖ్యమైన పని ఏంటంటే దాడి చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? దాడి చేస్తారు. ఇప్పుడు నిన్న మనం చూసుకున్నాం, కయ్యను గురించి, సౌలు గురించి చూసాం. ఒక మాట అడగనివ్వండి, కయ్యను ఆదాం కుమారుడు కాదా? దగ్గర నుండే రాలేదా? వచ్చాడు. ఇప్పుడు చూడండి, సౌలు అభిషేకింపబడలేదా? సమూయేలు ఆ నూనె స్పర్శ తనకి తగలలేదా? తగిలింది. ఆ అభిషేకం పొందుకున్నాడు. అయినా సరే విషపు చూపు గాని, కోపము గాని ఎందుకు వస్తున్నాయి? ఆ అసూయ అనేది ఎందుకు ప్రబలింది? ఆలోచిద్దాం. ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ప్రభు ముందే చెప్పారట. అది చూసారా మాట 4? ఇవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకొనులాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. అంటే ఇవి జరిగేటప్పుడు ఎందుకు జరుగుతున్నాయి అన్నతో ఇవి తెలుసుకొని ఉంటే ఓకే, అప్పుడు చెప్పారు ఇక్కడ నెరవేర్పు అన్నమాట అని అర్థమవుతుంది. ఆమేన్. అప్పుడు ఎవరిని గుర్తుపట్టగలుగుతావు? ఒకటే నామం చెప్తారు, కానీ పక్కనున్నవని చంపుతూ ఉంటారు. అప్పుడు గుర్తుపట్టగలవు. వేరే ఏ ఏరియాలో నేను గుర్తుపట్టలేవు. అన్ని సేమ్ టు సేమ్ ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది అక్క. స్తోత్రం. ఇవి ఎవరికి అంటే పాలు తాగేవారికి కాదు. పాలు తాగేవారికి అంటే పాల వంటి ఆహారం చాలు అనుకునే వారికి కాదండి. ఇది బలమైన ఆహారం తీసుకునే వారికి. ఆమేన్. సో ఎలా సిద్ధపడాలో చూద్దాం. అండ్ చూడండి, ఈ మాటలు చెప్తున్నప్పుడు, ఈ మాటలనే కాదు, యేసు ప్రభు యొద్ద నుండి నిజముగా వస్తున్న ఏ మాట అయినా సరే, ఆయన మాటలు గ్రహించాలి అంటే మొదట ఆయన బోధ వినాలి. ఆ మాటే మనం ఎక్కడ చదువుతున్నాం? యోహాను సువార్త 8:43 చూడండి. మీరేళ్ళ నా మాటలు గ్రహింపకున్నారు, మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. ఇక్కడ ఉన్న ఒక విషయం ఈరోజు మనం అర్థం చేసుకొని ముందుకు వెళ్దాం. అదేంటంటే, ఒక మాట వినండి. ఒక పొలం ఉంది. చెప్పండి, ఒక పొలం ఉందని చెప్పండి. ఒక పొలం ఉంది. రైట్, ఒక పొలం. ఒక పొలంలో నువ్వు ఈరోజు 10 విత్తనాలు నాటావు. ఎన్ని విత్తనాలు నాటావమ్మా? 10 విత్తనాలు నాటావు. రైటా? ఇప్పుడు 4 రోజుల తర్వాత అవన్నీ మొలకలు ఎత్తుతాయి మామూలుగా అయితే. అందుకని నువ్వు వచ్చావు.
4 రోజుల తర్వాత నువ్వు వచ్చి మొలకలేవి అని చూసినప్పుడు 2 మొలకెత్తాయి. ఇంకా ఎన్ని రాలేదు? 8 రాలేదు. 8 రాలా. సరే, 5వ రోజు వెయిట్ చేసావు, 6వ రోజు వెయిట్ చేసావు, 10 రోజులు వెయిట్ చేసావు, కానీ రాలా. ఏమైంది? నేను విత్తాను కదా అని నువ్వు తవ్వి చూసావు అనుకో, అక్కడ విత్తనమే కనబడలా. మీకు అర్థమైందా? మీరు 10 విత్తనాలు నాటారు, 2 మొలకెత్తాయి. మిగిలిన 8 10వ రోజు వెళ్ళి చూస్తే అసలు విత్తనమే కనపడలా. అంటే ఏం జరిగింటది? మట్టిలో కలిసిపోయి ఉంటదా విత్తనం? చెప్పాలి. ఎత్తుకుని వెళ్ళిపోయారు. దుష్టుడు హృదయంలో నుండి కూడా వాక్యమును అలాగనే ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు ఎలా ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడంటే, గ్రహింపలేకపోతే ఎత్తుకుని వెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? మొలకొచ్చిన వాటిని ఎందుకు ఎత్తుకెళ్ళలేదు? అది మొలకొచ్చింది అర్థం రూట్ లోపలికి వెళ్ళింది. గ్రహించారు. గ్రహిస్తున్నప్పుడే ఆ వాక్యం నాకు ఈ హృదయానికి ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఆ రూట్స్ షూట్ అయి ఆ రూట్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెల్ దగ్గరికి వెళ్ళి అల్లుకొని అక్కడికి ఆల్రెడీ ఆ ఎండ్స్ అన్ని కూడా వాటిలోనికి చొచ్చుకొని వెళ్ళడం స్టార్ట్ అయిపోయింది. గనుక ఆ విత్తనం తీయడం సాధ్యం కాదు. ఆయన ఎన్ని మాటలు చెప్పారు అంటే, మన నెక్స్ట్ ప్రయాణానికి అవసరమైన ప్రతి మాటను ఆయన బోధించారు. ఆయన శిష్యులతో ఉన్న కాలం ఎంత? కేవలం 3.5 సంవత్సరంలో ఫిజికల్ గా. అవునా? ఆ 3.5 సంవత్సరంలో ఆయన తండ్రి యొద్ద నుండి ఎన్ని మాటలు వారికి అవసరమో అన్ని కూడా సందర్భాన్ని అనుసరించి నేర్పిస్తూనే ఉన్నారు. ఇదిగో వారు ఏదో ఒకటి ఆలోచనలో ఉన్నా సరే వారికి ఆ పరిస్థితులు కల్పించి మరి వారికి ఆ పరిస్థితిని బట్టి ఒక పాఠం నేర్పిస్తూనే ఉన్నారు. ఆయన మాటలు చెప్తూనే ఉన్నారు. వ్యర్థముగా ఆయన మాట్లాడిన మాట గాని, వ్యర్థముగా ఆయన కూర్చొని చిట్చాట్ చేస్తాం కదా మనం, అలా కానీ చేసిన దాఖలాలు లేనే లేవు. టైం పాస్ చేయాలనుకుంటున్న వాళ్ళు నేర్చుకుందాం. ఎవరు నేర్చుకుందాం చెప్పండి? టైం పాస్ చేయాలనుకుంటున్న సమయం గుర్తు చేసుకుందాం. యేసు ప్రభు అయితే టైం పాస్ చెయ్యలేదని. ఆయన మాటలు ఆయన అవకాశం ఉన్న ప్రతిసారి అలా వినిపిస్తూనే ఉండేవారు. ఎందుకు వారికి గ్రహింపు రాదు అంటే, మొట్టమొదటిగా వాళ్ళు వినట్ల. చెప్పండి, ఏంటి? వినట్ల. నువ్వు మార్నింగ్ ప్రేయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నాను అనుకుంటున్నావు, నిద్రపోతున్నావు అనుకో, నువ్వు వినగలవా? చెప్పమ్మా. అండ్ మార్నింగ్ ప్రేయర్ లోనే కూర్చున్నావు, కానీ నీ టైం అయిపోతుంది, నెక్స్ట్ ఏం వండాలి, నెక్స్ట్ ఎలా పరిగెట్టాలి, ఎక్కడ డ్యూటీకి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, లేకపోతే ఈ రోజు ఎక్కడ ఫంక్షన్ కి వెళ్ళాలి, ఏం చేయాలి, లేకపోతే ఈ రోజు నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఈ రోజు అంతా కూడా ఏం గడపాలా, లేకపోతే రేపు పొద్దున ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచనల్లో కూర్చున్నావు అనుకో, నువ్వు విడుదలవుతున్న వాక్యం వినగలవా? వినలేము. అప్పుడు జరుగుతున్న విషయం ఏంటో తెలుసా? ఆ పొలంలో ఎలాగైతే 2 మాత్రమే నాటబడ్డాయో, మిగిలిన 8 ఏమయ్యాయో తెలియట్లేదో, అలా వినిన వాక్యం ఎత్తుకుని పోతూ ఉంటాడు అపవాది. వాడి పని అదే. వాడు అందుకే నియమింపబడ్డాడు. వాడి పనే అది.
గ్రహించలేని వాక్యాలు ఎత్తుకుపోవడానికే వాడు ఉంటాడు. వాడికి ఉన్న విస్తారమైన పనుల్లో ఇదొక పని. ఏంటండి? ఇదొకటి. ఎవరు వినట్లేదు, ఎవరు గ్రహించట్లేదు అని వెయిట్ చేస్తాడు. ఇంతకీ అసలు వారు వినకపోవడానికి గల కారణం ఏంటి? విడిచే ఆలోచనలో వాళ్ళు బిజీగా ఉంటారు. విన్నారా? ఏదేమైనప్పటికీ కూడా మనం నేర్చుకుందాం, ఆయన చెప్పిన మాటలు గ్రహించిన వారే గుర్తుపట్టగలరు. చెప్పండి అన్నమాట. ఆయన చెప్పిన మాటలను గ్రహించిన వారే గుర్తుపట్టగలరు. హల్లెలూయా. అందుకే చూడండి 4వ వచనం, ఇవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి తినని, అంటే నేను ఆల్రెడీ మీతో చెప్పానని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. పర్పస్ ఏంటి? ఎందుకు ముందే చెప్తున్నారు? ఒకటి ఆలోచించండి, ఆయన తప్పించినా తప్పించకపోయినా రెండో విషయం ఏమండి? సిలువ మీద నుంచి యేసయ్యని తప్పించలేరా దేవుడు? రెండో, సిలువ నాకు వద్దు అనుకుంటే యేసయ్య అసలు సిలువ మీద నుంచి కూడా దూకి రాలేరా? ఎవరైనా ఆపగలరా ఆయన్ని? ఆపలేరు. సో ఆయనని ఎవరు ఆపలేరు. స్వేచ్ఛగా ఆయనంతటా ఆయన అప్పగించుకున్నారు కనుకనే వాళ్ళు సిలువ వేయగలిగారు. మనం చదివాం, ఈ లోక అధికారుల్లో ఎవరికినూ ఈ విషయం తెలీదట, ఈ జ్ఞానం లేదట, అందుకే ఆయన సిలువ వేశారని చదివాం. చంపుతున్న వారు నేను దేవునికి సేవ చేస్తున్నాను అనుకుంటారండి. అది గుర్తుపట్టాలి మనం. ఇదిగో శిష్యులు అడుగుతూ ఉంటారు, మీరు అక్కడకును యుగ సమాప్తికిను సూచనలేంటి అని. రాజ్యము మీద రాజ్యం లేస్తుంది అంటే ఏంటి? భారతదేశం మీద ఇంకో రాజ్యం లేవడం అంతేనా? కాదు, అంత మాత్రమే కాదు. దేవుని రాజ్యం మీద దేవుని రాజ్యం కానిది లేవడం కాదా? చెప్పండి. అవి కూడా మనం గుర్తుపట్టగలగాలమా? ప్రభు అందుకని ముందుగానే చెప్పారట, ఇవి జరిగే కాలం మీరు గుర్తుపట్టాలని చెప్తున్నారు. ఇవన్నీ ప్రవచనాలు నెరవేరుతున్నప్పుడు శిష్యులు గుర్తుపట్టే అనుభవాల్లోనికి వెళ్ళారు. చూడండి, జరుగుతున్న ఒక్కొక్క విషయం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఎన్ని విషయాలు గుర్తుపెట్టారు. ప్రభు ఆ సమయంలో అలా చెప్పారు, ఇలా జరిగింది, ఆయన చెప్పిన ఆ మాటను బట్టి ఇది ఇలా జరిగింది అని ఎన్నిసార్లు వాళ్ళు గుర్తుపట్టారు. యోవేలు ప్రవచనం ఎప్పుడో రాయించింది, అది ఇక్కడ జరుగుతుందని పేతురు ఎలా గుర్తుపట్టాడండి? ఎక్కడి నుంచి ఎలా వచ్చింది అది? ఇంకా చూడండి, ఒకసారి చదువుకుందాం రండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనం నుండి 28 వరకు చదవండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 24 నుండి 28 వరకు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను.
కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతడి సమాధి నేటి వరకు మన మధ్యన ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక, ఎవరట? దావీదు ఏంటంటండి? ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండ పెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకుని సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పెను. నేనేమంటున్నా, ఈ మాటలు తను పలికేటప్పుడు నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనీయవు, ఈ మాటలన్నీ కూడా మనం కీర్తనలో చదువుతాం కదా. అప్పుడు ఇది యేసు ప్రభు గారి గురించే చెప్పారు అని చదువుతున్నప్పుడు తెలుస్తుందా? తెలీదు. కానీ ఇక్కడ మెన్షన్ చేస్తున్నప్పుడు మాత్రం క్లియర్ గా ఈ మాటలు అప్పుడు భూమి మీద పలికించింది దీని కొరకే అని ఎలా తెలిసిందండి? ఎలా తెలిసింది? నేనేమంటున్నానంటే, ఇదంతా ఒక చెట్టు లాగా, వంశావళి ఒక చెట్టు లాగా అనుకోండి. నీ రూట్ ఫస్ట్ స్టార్ట్ అయినా సరే లాస్ట్ లో వచ్చే ఫలం గురించే, లాస్ట్ లో వచ్చే చిగురు గురించే, ఆ చిగురులో నుంచి వచ్చే ఫలం గురించే. ఇక దాని బ్రాంచ్ ఓపెన్ అయినా, ఒక ఆకు మొలచిన, ఒక ఆకు వచ్చినా, ఒక ఆకు రాలినా, ఇంకొక బ్రాంచ్ వచ్చినా, అది రాలినా, ఎండినా, దాన్ని మళ్ళీ ఇంకొక బ్రాంచ్ వచ్చినా, ఇలా ఆ చెట్టంతా ఎంత అభివృద్ధి పొందినా, ఆ చెట్టుకి ఎంత చరిత్ర ఉన్నా, ఇదంతా దేనికోసం? చిగురు కోసం. ఎంతమందికి అర్థమవుతుంది? లేఖనాలన్నీ ఎవరి కోసం? యేసులో నెరవేర్చబడడం కోసం. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, యేసయ్యలో ఎన్ని ప్రవచనాలు అయితే నెరవేర్చబడ్డాయో, ఇప్పుడు సంఘములో కూడా అన్ని ప్రవచనాలు నెరవేర్చబడుతున్న సమయం. సంఘము గురించి అనేక ప్రవచనాలు కూడా చెప్పబడ్డాయి. నువ్వు ఈ వంశావళిలోనికి వస్తే మాత్రమే నువ్వు గుర్తుపడతావు. మీకు అర్థమైందా? నేను ఇలా చెప్తా చూడండి. ఒక పెద్ద చెట్టు, ఎంతండి? ఒక పెద్ద చెట్టు, ఓకేనా? భూమికి ఒక అడుగు భాగంలో ఉన్న ఆ చిన్న బెరడు ఉందే, దాంట్లో ఒక చిన్న పీస్ తీసుకోండి. ఒక 1 సెంటీమీటర్ బెరడు యొక్క పీస్ తీసుకొని దాని గురించి అక్కడ పెట్టుకోండి. అది ఎంత దూరంలో ఉంది భూమికి? జస్ట్ ఒక అడుగు దూరంలో ఉంది, ఓకేనా? ఈ చెట్టు చాలా ఎత్తు, చాలా పెద్దది కదా. ఇప్పుడు ఎక్కడో చిగుర్లో ఉన్న ఒక చిన్న ఆకు ఉందనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరి అడ్రస్ ఎక్కడ? వీళ్ళిద్దరి అడ్రస్ చెప్పాలంటే ఆ చెట్టుకు సంబంధించినవే కదా, అవునా కదా? చెప్పండి. ఆ చెట్టుకు సంబంధించినవేనా కాదా? ఇప్పుడు చెప్పండి, ఈ బెరడు వెళ్ళి ఆ ఆకుతో స్నేహంగా ఉంటదా, వైరంతో ఉంటదా? స్నేహంగా. మన ఇద్దరి అడ్రస్ ఒకటే గనుక మనం స్నేహంగా ఉంటాం, అవునా? సేమ్ ఎగ్జాక్ట్ గా అలాగనే దేవుని సంబంధులు, రాజ్య సంబంధులు ఎక్కడ ఉన్నా సరే వారిద్దరి సోర్స్ ఒకటే అయితే వారు ఖచ్చితంగా స్నేహంగానే ఉంటారు.
ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు చెప్తా చూడండి. ఆది నుంచి ఏది విత్తనం పడేటప్పటి నుంచే శత్రువు ఎవరు? అపవాది. విత్తనం పడేటప్పుడే ఎత్తుకుపోవాలని ట్రై చేసిన వాడు చిగురు వస్తున్నప్పుడు ఓర్చుకోగలడా? మీకు పాయింట్ అర్థమైందా? అసలు విత్తనం పడేటప్పుడే శత్రువు అండి. వాడు ఎల్లప్పుడూ అసలు విత్తనమే లేకుండా చేయాలనుకునేవాడు చెట్టే లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తాడా? చేయడా? వాడి ఫీల్ ఎలా ఉంటుందో తెలుసా? అప్పుడు మిస్ అయ్యావు, ఇప్పుడు 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 దొరకాలను అని వెయిట్ చేస్తాడు. అర్థమవుతుందా? భూమి లోపల ఎవరికి కనపడని స్థితిలో ఉన్నప్పుడే ఎత్తుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు, భూమి మీదకు షూటప్ అయ్యి మొక్క అందరికి కనిపిస్తున్నప్పుడు దానిని అటాక్ చేయడానికి వాడు ప్రయత్నాలు చేస్తాడా? చెయ్యడా? చెయ్యగలడా? చెయ్యలేడా? అది అర్థమైందా? సంఘం చూడండి, ఆ రూట్ స్టేజ్ లో, ఆ మూల రాయి స్టేజ్ లో నాటబడినదే యేసయ్య అయితే, మరి ఇప్పుడు పైన బాగుగా కట్టబడుతున్నప్పుడు ఆ పునాదుల లెవెల్లో ఉన్నది అపోస్తలు ప్రవక్తలు అయితే, ఆ పైన కట్టబడుతున్నది సంఘం కాదా? అప్పుడు మరి ఆ సంఘం మీద అటాక్స్ రావా? వస్తాయి. ఆది నుండి శత్రువుగా ఉన్నవాడు అపవాది కాదా? విత్తనమే లేకుండా చేయాలనుకున్నవాడు ఫలం వస్తుంటే తట్టుకోగలడా? చెప్పండి. ఏం చేస్తాడు? కత్తి పట్టుకొని నరుకుతాడు, అవునా? అయినా నీ ఫలం ఆగదు. హల్లెలూయా. ఇక అర్థమైందా? వాక్యం యొక్క ప్రవచనాలన్నీ కూడా మాటలు రూపంలో దేవుడు గాలిలోనికి ఆల్రెడీ తన ప్రవక్తల ద్వారా, అపోస్తల ద్వారా ఆయన భూమి మీదకి వచ్చినప్పటి కూడా అన్ని మాటల్ని విడుదల చేసి ఉంచారు. గాలిలో అవన్నీ తిరుగుతూ ఉన్నాయి. గాలి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు తిరుగుతున్నప్పుడెల్లా ఆ మాటలు కూడా ఇటు నుంచి ఈ మూల నుంచి ఆ మూల వరకు ప్రవహిస్తూనే ఉన్నాయి, వ్యాపిస్తూనే ఉన్నాయి, తిరుగుతూనే ఉన్నాయి. అవి నెరవేర్చబడే శక్తి కూడా అందులోనే ఉంది. అది రైట్ వేలో కరెక్ట్ గా దాని ఫేవరబుల్ కండిషన్స్ వచ్చిన ప్రతి ఏరియాలో అది ఓపెన్ అవుతుంది, అది ఫలిస్తుంది. దాన్ని ఎవరు ఆపలేరు. దేవుడు కావలసిన శక్తిని ఆల్రెడీ పంపించారు. ఇప్పుడు మనం దాన్ని విశ్వాసంతో మాత్రమే దాని నెరవేర్పును చూడగలం. ఆత్మీయ నేత్రాలతో మాత్రమే నువ్వు వాటిలో నిలబడగలవు. అమ్మ, ఇప్పటి వరకు నువ్వు వచ్చిన లెవెల్ వేరు. ఇప్పటి వరకు నీకు ఫిజికల్ థింగ్స్ అన్ని నీకు ఉన్నాయి, నువ్వు ఫిజికల్ గా అన్ని చూస్తూ ఉన్నావు. సో యూ హ్యావ్ మెనీ రీజన్స్ టు ఫాలో జీసస్. కానీ ఇక్కడి నుంచి ప్రయాణంలో నీకు ఫిజికల్ థింగ్స్ ఏం కనబడవు, అండ్ ఏది ప్రయోజనకరంగా అనిపించదు. మీకు అర్థమైందా? చూడండి, నేను ఎందుకు యేసయ్యని నమ్ముకున్నా అంటే మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఆయన నమ్ముకున్నాక నా జీవితం బాగుందండి, ఆయన నమ్ముకున్నాక నాకు ఉద్యోగం వచ్చిందండి, ఆయన నమ్ముకున్నాక నాకు పెళ్లి అయిందండి, ఆయన నమ్ముకున్నాక నేను ఇల్లు కట్టుకున్నానండి, ఇంకా చాలా బాగున్నానండి. ఇవన్నీ రీజన్స్ చెప్తారు కదా. ఇప్పుడు అవి ఏవి కనపడని ఒక ఏరియాలోనికి నువ్వు వెళ్ళబోతున్నావు, నువ్వు ఎదుగుతున్నావు నానా. ఇక 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 ఇల్లు బాగా కట్టబడింది, ఇప్పుడు నెక్స్ట్ అది దృఢంగా నిలబడ్డాది అని తెలుసుకొనిలాగున, నిరూపించబడులాగున ఇప్పుడు గాలి, తుఫాను, వరదలు వచ్చే సమయం.
అది ఏ స్థాయిలో ఉంటది అంటే, నీతో ఉన్నవారే నిన్ను చంపడానికి కూడా వెనుకాడరు. అండ్ నేను దేవునికే సేవ చేస్తున్నాను అన్న ఫీలింగ్ లోనే చేస్తారు. అది మెయిన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరైనా ఒక వ్యక్తి బయట నుంచి వస్తే, ఈ ఇద్దరు సేవకులే కదా, ఇద్దరు దేవుని బిడ్డలే కదా, ఇద్దరు అంటే ఒకటే సోర్స్ నుంచి వచ్చారు కదా అనిపిస్తుంది బయటికి. బట్ లోపల ఈ చిన్న బెరడు మొక్కకి తెలుసు, ఈ ఆకు ఈ చెట్టుకి సంబంధించింది కాదని. ఆ ఆకుకి తెలుసు ఈ బెరడు ఈ చెట్టుకి సంబంధించింది కాదని. అవి వచ్చి నరుకుతున్నప్పుడు ఆ ఆకు గుర్తుపడుతుంది, ఈ ఖచ్చితంగా సిమిలర్ గా కనిపిస్తున్నారు కానీ వీరు ఈ చెట్టుకు సంబంధించిన వారు కాదని గుర్తుపట్టే సమయం ఉంటుంది. అప్పుడు నీవు గుర్తు చేసుకోవాల్సిన మాట ఏంటి తెలుసా? వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారు, వీళ్ళెందుకు ఈ బెరడు నన్నెందుకు వచ్చి నరుకుతుంది, ఇవి కాదు నువ్వు ఆ టైంలో థింక్ చేయాల్సింది. ప్రభు ముందే చెప్పారని. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్ముని పంపించడానికి ముందే యేసు ప్రభు ఈ మాటలని చెప్పారు. ఆ ఏరియాకి వెళ్దాం రండి. సో చూడండి, 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 4వ వచనంలో 2వ భాగం చూడండి. మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకునేలాగానే ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. నేను మీతో ఫిజికల్ గా ఉన్నాను గనుక మొదటే మీతో చెప్పలేదు. ఇప్పుడు నేను వెళ్లే కాలం దగ్గర పడింది గనుక నేను వెళ్ళి మీతో ఆ పవర్ ని రిలీజ్ చేయడానికి, నేను మీతో ఉండిపోవడానికి ఆదరణకర్తని పంపిస్తాను. మీకు విషయం అర్థం అవ్వాలి, చెప్తా చూడండి. ఇప్పుడు 5వ వచనం చూడండి. ఇప్పుడు నన్ను పంపిన వాని యొద్దకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని మీలో ఎవరినూ నన్ను అడగట్లేదు గాని, అంటే సమయం అయింది, నేను వెళ్ళే సమయం అయింది. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయ్యా, ఇప్పుడు దుఃఖపడే టైం కాదు. ఏంటి? దుఃఖపడే టైం కాదు, గ్రహించే టైము. అర్థమవుతుందా? మీరు నా మాట దుఃఖము వలన వినకపోతే గ్రహించలేరు. చెప్పండి ఆ మాట. ఇప్పుడు అక్కడ దుఃఖపడే సమయం కూడా లేదంటున్నా నేను. ఆయన మాటలకి ఎంత విలువ ఇవ్వాలంటే నీ ఫీలింగ్స్ కూడా పక్కకు పెట్టు. ఆ మాటలు చెప్తుంటే ఆ మాటలు గ్రహించకుండా దుఃఖంతో నిండడానికి కూడా అవకాశం లేదండి. ఇది చూడండి, అందుకే అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ వద్దకు, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళి ఆయన పంపుతా. ఒకటి కారణం, నేను వెళ్తే అధికారపూర్వకంగా నేను తండ్రి కుడి పార్శ్వమున కూర్చోబోతున్నాను. ఆ అధికారముతో నేను మీ యొద్దకు ఆదరణకర్తను పంపిస్తా. కమాన్, ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైందా? ఇప్పుడు చూడండి, విత్తనాన్నే లేకుండా చేయాలనుకున్న అపవాది తంత్రాలు ఇక మీదట మీరు రూటప్ పై ఎలా అయినా సరే, మీరు ఏ విధముగానైనా సరే, మీరు ఏ ఏరియాలో ఎక్కడ ఫలించడానికైనా, మీకు ఎక్కడ వ్యాప్తి చెందడానికైనా వాడు నరికినా సరే, మీరు దృఢంగా నిలబడడానికి కావలసిన శక్తి
శక్తిని, మీరు సాక్షిగా ఉండడం కోసం, మీరు భయపడకుండా ధైర్యం నింపబడి ముందుకు వెళ్ళడం కోసం, చెప్పబడిన ప్రతి మాటను జ్ఞాపకం చేయడం కోసం, మిమ్మల్ని నిలబెట్టడం కోసం, మీరు దేవుని రాజ్యంలో నుంచి తొలగిపోకుండా ఉండడం కోసం ఆయన నామం పెట్టబడిన జీవ గ్రంథంలో నుండి మీ పేరు ఎంత మాత్రము తుడిచి పెట్టకుండా ఉండడం కోసం, అండ్ ఇలా అనేక ప్రలోభాలు మిమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేసినప్పుడు మీరు పడిపోకుండా ఉండడం కోసం, అసత్యం సత్యం కలిసి వస్తున్నప్పుడు ఏది సత్యమో మీరు గుర్తు పట్టడం కోసం, శక్తి అన్ని ఒకేలాగా పవర్ఫుల్ గానే అందరూ కనిపించిన ఏది నిజమైన శక్తో గుర్తు పట్టడం కోసం, అందరూ వెలుగులాగే కనిపించిన వెలుగు దూత ఏదో, దేవుని యొద్ద నుండి వచ్చిన వెలుగేదో గుర్తు పట్టడం కోసం, వాక్యం ఏదో, సుత్తి ఏదో గుర్తు పట్టడం కోసం, దురద చెవులు కలిగిన చెవులు ఏవో, ఆశ కలిగిన చెవులు ఏవో గుర్తు పట్టడం కోసం, అన్నిటి కోసం, శక్తితో నింపబడడం కోసం ఆదరణకర్తని పంపిస్తా. ఆ ఆదరణకర్త చేస్తున్న పని, కమాన్, రెడీయా? రెడీయా? వినండి జాగ్రత్తగా. అసలు నాకు స్కెచ్ పెన్ ఉంటే బాగుండు, మీకు లైవ్ లో చూపించాలని ఆశగా ఉంది నాకు. వావ్ దేవా, థ్యాంక్ యూ. అట్లీస్ట్ నేను సండే అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా, కానీ ఇప్పటికైతే ఇలా వినండి. మీరు ఊహించుకోండి, శిలువ మీద ఆయన చేతులు చాపి ఉన్నారు, చూసారా? చాపారా? చేతులు చాపారా లేదా చెప్పండి. చాపారు కదా, అలాగనే ఆ చాపిన చేతులు అలా పెట్టుకోండి. ఇప్పుడు యేసు ప్రభు బాప్తిస్మం తీసుకుని బయటికి రాగానే పావురం రూపంలో అలా పరిశుద్ధాత్మ వచ్చారంటే ఆ రెక్కలు కూడా ఎలా ఉండినాయి? చాపిన రీతిగా ఉన్నాయి కదా. ఇదిగో ప్రస్తుతం అపవాది యొక్క ఏ తంత్రము కూడా నీ మీద నా మీద పని చేయకుండా ఉండడం కోసం ఆయన రెక్కలు చాపిన అనుభవంలో, ఆ యేసయ్య చాపిన అనుభవంలో నేనున్నాను అని ఆదరణకర్త అలా చాపిన అనుభవంలో సంఘాన్ని కాపాడుకుంటున్నారు. ఇప్పుడు ఎత్తబడిన అనుభవంలో ఆయన అడ్డగించిన వాడు ఇలా అడ్డగిస్తున్నారు. ఎంతమందికి అర్థమవుతుంది? రండి ఇప్పుడు వెళ్దాం. ఈ ఏరియాలోనే మనం తెస్సలోనికే పత్రికకి వెళ్ళాలి. 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, అది నీ మీదకు రాకుండా ఈ చాపిన రెక్కలతో ప్రభు ఉన్నారు. హల్లెలూయా. గ్రహిస్తున్నారా? అయితే ఇది వరకు అడ్డగించుచున్నవాడు మీ మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. యోహాను సువార్తలో మనం చదువుకుంటున్నది యేసు ప్రభు వారు ఫిజికల్ గా వచ్చి వెళ్ళిపోతున్న సమయం గురించి చెప్తున్నారు. ఇప్పుడు మనం తెస్సలోనికే పత్రికలో చదువుతున్న ఈ అడ్డగించుచున్న ఈ శక్తి, ఈ హోలీ స్పిరిట్, ఈ పరిశుద్ధాత్ముడు అడ్డగించుచు ఉన్నారు. మీకు అర్థమైందా? హలో, ఆనాటి శిష్యులు యేసు ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నవారు ఆ మాటలు వింటున్నారు. ఏ మాటలు? యోహాను సువార్త 16వ అధ్యాయంలో మాటలు. సంఘం 2వ అధ్యాయంలో 7వ వచనం వినాలి. ఓ, మీకు అర్థం కాలేదా? సంఘానికి ఇప్పుడు ఏం వినపడాలి తెలుసా? అంటే నేను అనేది ఆ 16వ అధ్యాయంలో మాటలన్నీ కూడా మనకి ఇప్పుడు నర్సరీ మాటలు. హలో, అవి జస్ట్ విత్తనం పడేటప్పుడు మాటలండి. నువ్వు ఇంకా విత్తనం స్టేజ్ లోనే ఆగిపోతే ఎట్లా? ఎప్పుడు వ్యాపిస్తావు?
ఎప్పుడు చిగురులోంచి ఫలం వచ్చేటట్టు చేస్తావు? ఎప్పుడు మూల పాఠాల్లో ఆగిపోతే ఎలా? మొదటి మూల పాఠాల్లో ఆగద్దు. పౌలు గారికి లోపల బర్న్ అయిపోతూ ఉండేది తెలుసా. అందుకే ఆయన ఇంకా మొదటి మూల పాఠాలు మీకు ఒకటి బోధించాల్సి వస్తుందని చెప్పి బాధపడుతున్నారు. చూడండి హెబ్రీ పత్రిక 5, 11, 12 చూడండి. ఇందును గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చింది. మీరు పాలు తాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినేవారు కాదని ఆయన మాట్లాడారు. వింటున్నారా? అండ్ చూడండి, పాలు త్రాగువాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడై ఉన్నాడు. సో అనుభవం ఉంటున్నవారు అంటే బలమైన ఆహారం తీసుకుంటున్నవారు. కమాన్, ఎంతమందికి అర్థమవుతుంది? పాలు తాగుతున్న అనుభవం దాటి బలమైన ఆహారం తీసుకుంటున్న అనుభవంలోనికి అడుగులు పెట్టాలి. విత్తనం లెవెల్లోనే తీసేయాలని ప్రయత్నం చేస్తుంటే దానిని దాటి విత్తనమును వాడు అంటే గ్రహింపును వాడు ఎత్తుకొని పోలేకుండా కాపాడుకుంటున్న వారే గ్రహించి ఎదుగుతూ ఉంటారు. ఇప్పుడు సమస్య ఎక్కడ తెలుసా? వాని ఫలం 30 60 100 ఉంది. చూసారా? ఇక్కడ అటాక్స్ ఉన్నాయి. ఇప్పుడు ధర్మ విరోధ సంబంధమైన క్రియ నీ ఫలం లేకుండా చేయాలని ప్రయత్నం. కమాన్, అర్థమవుతుందా? అక్కడ కూడా ఆదరణకర్తగా పంపించబడిన ఆ పరిశుద్ధాత్ముడు రెక్కలు చాపి నీ ఫలాన్ని కాపాడుతున్నారు. కరెక్ట్. చూడండి, ఇప్పుడు పండ్ల కాలమే కదా, మామిడి పండ్ల కాలమే కదా. ఒకప్పుడు మామిడి పండ్ల చెట్లు చాలా ఫ్రీగా వదిలేసేవాళ్ళేమో, కానీ ఇప్పుడు రీసెంట్ గా మేము తోటల్లోనికి అలా వెళ్తూ ఉన్నప్పుడు చూసాము, ప్రతి కాయకి కూడా ఒక కవర్ కట్టారు. చాలా బ్రౌన్ కలర్ లో మనకి చూడండి ప్యాకింగ్ కవర్స్ వస్తున్నాయి చూసారా, అలా బ్రౌన్ కాఫీ కలర్ లో కట్టి పెట్టారు. అంటే ప్రతి ఫలం ఈజ్ టేకెన్ కేర్ అని అర్థమైంది. మీకు అర్థమైందా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా మన ఫలాన్ని అలా కాపాడటం కోసం అలా రెక్కలు చాపి మన చుట్టూ హల్లెలూయా అన్నారు. ఎప్పటికీ కాపాడతారు అనుకుంటున్నావా? అడ్డగిస్తున్న వారు మధ్యలో నుండి తీయబడు కాలం ఉంది. ఒక మాట అడగనివ్వండి, యేసు ప్రభు వారు వెళ్ళిపోవడానికి ముందు నేను వెళ్ళిపోతాను అని చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నా చేసుకోపోయినా వెళ్ళిపోయారా లేదా? అవునా? అలాగనే ఇప్పుడు నువ్వు ఈ మాటలు కూడా అర్థం చేసుకున్నా చేసుకోపోయినా ఆదరణకర్త వచ్చారు, ఆయన వెళ్ళిపోతారు. ఏర్పాట్లో ఉన్నవారు నమ్మకత్వాన్ని ప్రూవ్ చేసుకుంటున్న వారే ఫలించి నిలబడతారు. ఈ లెవెల్లో ఫిల్టర్ అవ్వద్దమ్మా. ఇంత ప్రయాసపడ్డావే, ఇంతగా నిలకడగా నిలబడ్డావే, ఈ లెవెల్లో పడిపోతావా? ప్రార్థన చేసుకుందాం.